ఒడియో ఇంకోడేమో ఐస్ క్రీమ్ హ్యాపీ అయ్యో మీరు ఉల్లిపాయ కోసేటప్పుడు వేసారా ఖచ్చితంగా తింటారు కయ్యా ఎందుకు నీస్తాయో తీసా ఒకనేమో టమాటో ఇంకోడేమో ఐస్ క్రీమ్ మరొక ఉల్లిపాయ టమాటో ఇంకో ఐస్ క్రీమ్ వాళ్ళు టమాటా వాళ్ళు ఉల్లిపాయ అదేమో చైకాయం ముగ్గురు ఏ సమస్య లేకుండా ఆడుకోవడానికి వెళ్ళారు. ఎవరు ఆసక్తంగా గంగు చేస్తున్నారు. మీరు ఇంకా చెప్తారా స్టోరీని? తర్వాత ఇందాకాయం వచ్చింది, దాంట్లో కరిగిపోయింది. మీయగా అసలు కరిగిపోతున్న మించి ఐస్ క్రీమ్ కింద చూస్తుంది. ఉల్లిపాయకి టమాటోకి ఏంటయ్యో అర్థం కాదు. పాపం ఐస్ క్రీమ్ అక్కడికి కరిగిపోయింది. మీతో ఇద్దరు ఎత్తుకుంటా ఇంటి దిగుస్తారు. దాడిలో ఒక చిన్న అబ్బాయి బంతితో ఆడుకుంటూ అటువైపు వచ్చారు. ఉల్లిపాయ టమాటో పోతను ఆ అబ్బాయి గమనించలేదు. ఆదాయిపై ఆ బంతిని గట్టిగా విసారు. ఉల్లిపాయ ఇంత సైడ్ మనిషిన ఆపైపోయింది. ఆ బంతి వచ్చి ఆ బంతి వచ్చి గట్టిగా గుద్దడం టమాటా కింద పడుతుంది. ఇక ఉల్లిపాయ రాత్రి అయిన ఉల్లిపాయ వచ్చి వేసుకుంటూ మిగిలిపోయింది. ఆ వేగుల నుంచి అలాంటి గొంతు వినిపిస్తుంది. బాగా పడుకో. నేనేమైనా చేసినప్పుడు నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళే ఖచ్చితంగా ఏడుస్తారు అని దేవుడు అని ఉల్లిపాయకి వరం ఇచ్చి దేవుడు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఈ సమస్య లేకుండా సంతోషంగా జీవిస్తాము. మేము ఈ ఊడియో అందమైన గొంతు వినిపిస్తాము.